మీడియాలోని ఒక వర్గము ఏ చిన్న అవకాశం వచ్చినా కూడాను హిందూ ధార్మిక ఉత్సవాలని, పండగల్ని, సంబరాల్ని, పూజా పునస్కారాల్ని అవమానించటంలో, వాటిపైన కాస్త బట్ట కాల్చి వేయటము, ఇటువంటి పనులు చేయటంలో వెనకాడవు. తాజా ఉదాహరణ, ఇటీవల దహీ హాండీ, కృష్ణాష్టమి సందర్భంగా దహీ హాండీ ముంబైలో జరుగుతుంది. దహీ హాండీ జరిగేటటువంటి చోట ఘాట్కోపార్ స్లమ్ ఏరియాలో జరుగుతోంది. అక్కడ దీన్ని చూస్తున్నటువంటి ఒక 17 ఏళ్ల కుర్రవాడు చనిపోయాడు. అతని పేరు రాధామోహన్ వాల్వి. ఈ వాల్వి జాండీస్తో బాధపడుతున్నారు కానీ సంబరాలు చూడటానికి వచ్చాడు. హఠాత్తుగా కొలాప్స్ అయిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చింది ఏంటంటే, అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆ పిల్లవాడిని బలవంతంగా ఈ గోపురంలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిలబడి ఈ పెరుగు కుండను బద్దలు కొట్టేటటువంటి పనికి వినియోగించారు. ఫలితంగా అతను చచ్చిపోయాడని చెప్పి పత్రికల్లో వార్త వచ్చింది. వాస్తవం ఏంటంటే, దూరం నుంచి చూస్తూ కొలాప్స్ అయిపోయాడు ఆ పిల్లవాడు. కానీ పత్రికల్లో మాత్రం ఈ రకమైన కథనం వచ్చింది. తరువాత రోజు చిన్నగా వెనక పేజీల్లో ఎక్కడో క్షమాపణ పత్రం కారిజెండం పేరితే ఇచ్చారు.